ప్రజల ప్రతి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో నాయకులు తెలిపిన సమస్యలు అన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలలో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు చాలా కీలకమని, దీనికి సంబంధించిన ఎస్ఐఆర్ ఎలాంటి అపోహలు జరగకుండా నాయకులు పర్యవేక్షించి 100% పూర్తి చేయాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియ తెలియని వారికి స్థానిక నాయకులు అవగాహన కల్పించి నమోదు చేపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రతి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో నాయకులు తెలిపిన సమస్యలు అన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలలో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు చాలా కీలకమని, దీనికి సంబంధించిన ఎస్ఐఆర్ ఎలాంటి అపోహలు జరగకుండా నాయకులు పర్యవేక్షించి 100% పూర్తి చేయాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియ తెలియని వారికి స్థానిక నాయకులు అవగాహన కల్పించి నమోదు చేపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దగ్గర గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. అతి త్వరలో సమస్యలు పరిష్కరించే విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా దగ్గరలో సీసీ రోడ్లు, వంతెన్లు, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా అర్జీల రూపంలో నాయకులు అలాగే స్థానిక ప్రజలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా తగు చర్యలు తీసుకొని వీలైనంత త్వరలో కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదంతా ఒకటైతే ఇంకొకటి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సార్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇక్కడున్న నాయకులందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు బుచ్చి రూరల్లో 71.2% అవ్వడం జరిగింది. అలాగే బుచ్చి టౌన్లో 63% మాత్రమే జరిగింది. ఇక్కడ ఉన్న బుచ్చి టౌన్ నాయకులందరూ ఈ 3 రోజులు దీంట్లో పాల్గొని ఎక్కడైతే మనం స్లోగా ఉన్నామో ఆ వార్డులలోకి వెళ్ళి మీరు సొంతంగా తిరిగి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి డెప్త్ ఒక 10% ఉంటే మ్యాపింగ్ కాకుండా లింకేజ్ కాకుండా ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. అలా కొంతమంది ఎవరన్నా అవగాహన లేకుండా వాళ్ళు తీసుకోపోయిన ఆ ఫామ్ తిరిగి తెచ్చివనప్పుడు మీరు దయచేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ప్రాబ్లం ఏంటో కనుక్కోండి. కొంతమంది పనులకు పోవడం వల్ల కూడా వాళ్ళకి తెలియక వాళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. దాన్ని నాయకులు అలాగే బిఎల్ఏలు తప్పకుండా వాళ్ళకి అవగాహన కల్పించాలి. బిఎల్ఓలకి ఈ ఫామ్స్ ఇచ్చేయాలి మీరు చేసి అని చెప్పే అవగాహన మీరు కల్పించాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటే, ఇప్పుడు ఎవరు ఓట్లు తీసేయడానికి ఉండదు, ఓట్లు ఎక్కించడానికి ఉండదు. మీకు అదందరికీ తెలుసు. ఉన్న ఓట్లని సక్రమంగా వాళ్ళు గాన దాంట్లో ఎక్కించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏమైనా కానీ సంక్షేమ పథకాలు, ఓటు అనేది కానీ ఎక్కించుకోకపోతే సంక్షేమ పథకాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రావు అని అవగాహన కల్పించి స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అవ్వకుండా ఈ 14వ తేదీ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. దాన్ని నాయకులు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది గవర్నమెంట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమందికి మనకి అందులో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మ్యాపింగ్ చేయడం చాలా కష్టం.
వాళ్ళు ఒకసారి ఒక దగ్గర ఉంటారు, ఇంకోసారి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళకి చెప్పడం కూడా చేత కావట్లేదు. కాబట్టి దీన్ని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి హామ్లెట్స్లో అక్కడ ఉన్న స్థానిక నాయకులు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మ్యాపింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అదేవిధంగా కొత్తగా వచ్చిన కోడళ్ళు విషయంలో కూడా వాళ్ళ మ్యాపింగ్ కూడా కష్టమవుతుంది, వాళ్ళది ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్లో ఇవన్నీ కూడా చూసి మీరు వాళ్ళకి అవగాహన కల్పించి ఈ సర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 1,90,000 చిల్లర వరకు చేయడం జరిగింది. నమోదు ఫామ్స్ అన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడం జరిగింది. కొరవై కూడా మీరందరూ కూడా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి వస్తే బుచ్చి 71%, బుచ్చి రూరల్, బుచ్చి టౌన్ 63%, కోవూరు 75%, కొడవలూరు 72%, విడవలూరు 67%, ఇందుకూరుపేట 72% అవ్వడం జరిగింది. ఇంకా కూడా 3 రోజులు టైం ఉంది. నాయకులందరూ దీని మీద పనిచేయాలని చెప్పి అవగాహన కల్పించాలి. వాళ్ళకి మీ ఓటు ఎంటర్ చేసుకోకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్పి మనకి అది చెప్పాలని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. కోవూరు నియోజకవర్గంలో మొత్తం 2,69,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 2,66,838 ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేసి 99.14% పూర్తి చేశాం. ఇది నిజంగా కూడా అభినందించాల్సిన విషయం. అయితే డిజిటలైజేషన్లో ఇప్పటి వరకు 1,97,000 ఫార్మల్ మాత్రమే పూర్తయ్యాయి. అంటే 72% పూర్తయింది. మిగిలిన పనిని కూడా అందరు నాయకులు వేగవంతంగా చేయాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే నాయకులు వేగవంతంగా చేయాలి అంటే ఆ ఓటర్కి అవగాహన కల్పించాలి. మీరు ఇలా ఉంటే మనం మీ ఓటు ఎక్కించుకోండి. 14వ తేదీ వరకు టైం ఉంది. దయచేసి దాన్ని చేసుకోండి. ఆ ఫామ్ వాళ్ళకి ఎలా ఇవ్వాలో తెలియని వాళ్ళకి చెప్పాలని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను.